హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పుష్ప 2 మానియా వరల్డ్ వైడ్ గా కొనసాగుతోంది. సినిమా విడుదలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో మూవీ టీం ప్రమోషన్స్ తో బిజీ అయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రమోషన్స్ ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే పుష్ప 2 విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కి మైత్రి మూవీస్ కి మధ్య ఏవో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఈ విషయం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని రంగంలోకి దింపినప్పుడే అర్థమైంది. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ విడదీయలేని అనుబంధం. దేవి లేకపోతే సినిమా చేయలేను అని సుకుమారే చాలా సార్లు వేదికపై చెప్పుకొచ్చారు. పుష్ప విషయంలో దేవిశ్రీది కీలక పాత్ర. అలాంటిది పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవిని పక్కన పెట్టి తమన్, అజనీష్, లోక్నాథ్ శ్యామ్లను రంగంలోకి దింపింది మైత్రి. దేవిశ్రీ ప్రసాద్ సమయానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని, అందువల్ల మరో ముగ్గురిని తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాను చేయాల్సిన పని మరొకరికి అప్పగించడం దేవికి నచ్చలేదు. సుకుమార్ కూడా నిర్మాతల్ని కాదనలేకపోయారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని భాగాలుగా పంచి మరో ముగ్గురికి అప్పగించిన దేవిశ్రీ తన వంతుగా సినిమాకు ఆర్ఆర్ ఇచ్చుకుంటూ వెళ్లాడని, దేవిశ్రీ ఇచ్చిన వర్షన్ ఫైనల్ కాపీలో వినే అవకాశం ఉందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దేవిశ్రీకి మైత్రి మూవీస్ పై ఉన్న అసహనం మాత్రం తగ్గలేదు. అది చెన్నైలో జరిగిన ఈవెంట్ లో స్పష్టంగా కనిపించింది. దేవిశ్రీ ఈ ఫంక్షన్ కి కాస్త లేట్ గా వచ్చారు. ఈ విషయాన్ని మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ దేవిని అడిగారు కూడా. దానికి దేవి కాస్త ఫీల్ అయినట్టు కనిపించింది. వేదిక పైన తన అసహనాన్ని నవ్వుతో బయట పెట్టేశారు. పాటలు లేట్ అని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేట్ అని తనని అంటూనే ఉంటారని, ఇప్పుడు కూడా ఫంక్షన్ కి లేట్ గా వచ్చానని ఫీల్ అయ్యారని, ఈ విషయంలో తననేం చేయమంటారని నవ్వుతూనే చురకలంటించాడు. లేట్ అవ్వడానికి కారణాలు సైతం చెప్పాడు. అంతేకాదు ఎవరు క్రెడిట్ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్ అయినా స్క్రీన్ పైన క్రెడిట్ అయినా తప్పదని కామెంట్ చేశాడు దేవి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో క్రెడిట్ తనతో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులకు పంచడం దేవికి ఇష్టం లేదని, అందుకే ఇలాంటి కామెంట్స్ చేశాడన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మైత్రి మూవీస్ నిర్మాతలకు దేవిశ్రీకి మధ్య అనుబంధం ఇదివరకు ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేదన్నది నిజం. వాళ్ళ మధ్య ఏదో జరిగింది. అదేమిటో తెలియాలంటే వీళ్ళలో ఎవరో ఒకరు బయటపడాల్సిందే. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.